నేడు పోలవరంలో రెండో రోజు అంతర్జాతీయ నిపుణుల కమిటీ పర్యటించనుంది. పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. సోమవారం పర్యటించిన కమిటీ బృందం ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను అంతర్జాతీయ నిపుణులు పరిశీలించారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు పలు సూచనలిచ్చారు. నిపుణుల బృందం సభ్యులు డయాఫ్రమ్ వాల్ పనులు, భూమి పటిష్టత జరుగుతున్న తీరు, ఎగువ కాపర్ డ్యాం పటిష్టత పనులను పరిశీలించారు. నేడు పోలవరంలో రెండో రోజు నిపుణుల కమిటీ పర్యటించనుంది. పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. సోమవారం పర్యటించిన కమిటీ బృందం ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను అంతర్జాతీయ నిపుణులు పరిశీలించారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు పలు సూచనలిచ్చారు. నిపుణుల బృందం సభ్యులు డయాఫ్రమ్ వాల్ పనులు, భూమి పటిష్టత జరుగుతున్న తీరు, ఎగువ కాపర్ డ్యాం పటిష్టత పనులను పరిశీలించారు. మనం చూస్తాం, నిన్న పోలవరంలో ఏదైతే నిపుణుల కమిటీ పర్యటించింది, అనేక విషయాలు పరిశీలించింది. ఈ రోజు కూడా ఈ నిపుణుల కమిటీ పర్యటన ఉండబోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ భార్గవ్. నిన్న నిపుణుల కమిటీ ఏ అంశాలు పరిశీలించింది, ఎటువంటి దిశానిర్దేశాలు అనేది ఇవ్వడం జరిగింది, ఈ రోజు వారి షెడ్యూల్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. అటు అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇచ్చే సూచనల మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరగాలని అటు జాతీయ స్థాయిలో అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా నిర్ధారించడంతో ఈ రోజు అంతర్జాతీయ బృందం అయితే పర్యటిస్తుంది. నిన్నటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు అంటే 4 రోజుల పాటు కూడా పర్యటించేందుకు బృందం వచ్చింది. నిన్న కాపర్ డ్యాము దిగువన ఉన్నటువంటి సీపేజ్ ఎక్కడైతే ప్రాంతం ఉందో ఆ సీపేజ్ జరిగినటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి పటిష్టత పనులను నిపుణుల బృందం అందరూ కూడా పర్యటించారు. భూమిలో ఉన్నటువంటి నాణ్యతకు సంబంధించి అక్కడ పటిష్ట పనులు చూస్తున్నటువంటి దాంట్లో మట్టిలో ఉండేటువంటి నాణ్యతకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆ పరీక్షలు కూడా జరిపారు. అయితే అటు కాపర్ డ్యామ్ కు ఇటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నిన్న పరిశీలించారు. ఈ రోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతాన్ని, అలాగే అక్కడ తర్వాత నిర్మించబోయేటువంటి ఎస్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని కూడా వారు పరిశీలించబోతున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి కూడా సాయంత్రం వరకు వారు పరిశీలించి అనంతరం అధికారులతో కూడా సమీక్ష నిర్వహించే విధంగా కూడా ఈ రోజు ఆ షెడ్యూల్ కూడా అంతర్జాతీయ బృందాన్ని ఉంది. ఈ బృందంలో కూడా ప్రధానంగా అంతర్జాతీయ స్థాయి నుంచి వచ్చినటువంటి వారితో పాటు ఎవరైతే రిచర్డ్ డొనెలిన్, హించ్ పెర్జర్ తో పాటు డేవిడ్ బి పాల్ కూడా ఉన్నారు. అయితే వీరితో పాటు ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి రఘురాం, కేంద్ర జల సంఘం అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు అధికారులు, అలాగే ఇరిగేషన్ సిఈ నరసింహమూర్తి ఇతర బృందం కూడా ఉన్నారు. వారందరూ కూడా ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి పనులను వారికి పూర్తిగా వివరించారు. నిన్నంతా కూడా అటు గతంలో జరిగినటువంటి అగాధాలు గాని, సీపేజ్ గాని, ఓట బయటికి రావడం, దానివల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని పరిశీలించి మరోసారి అటువంటి పునరావృతం కాకుండా ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యలను కూడా వారు నిపుణుల కమిటీ అంతా కూడా రాష్ట్ర ఇంజనీరింగ్ శాఖకు సూచనలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు కూడా అటు ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ కూడా దెబ్బతింది కాబట్టి ఘోరంగా, ఇప్పుడు రెండవ డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నారు కాబట్టి దీంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఈ రోజు సూచించేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే దాదాపు 250 మీటర్లకు పైగానే కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో కూడా పూర్తయింది. ఇంకా దాదాపు 1000 మీటర్లకు పైగానే నిర్మాణ ప్రాంతం పూర్తి కావాల్సి ఉంది. అది అయితే గానీ ఎస్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణం ప్రారంభించేటువంటి అవకాశం అయితే లేదు. అయితే సమాంతరంగా నిర్మించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇందుకు సంబంధించి కూడా వారి సూచనలు ఇవ్వాలని కేంద్ర బృందానికి ఇప్పటికే కోరుకున్న పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే ఈ రోజు అటు కేంద్ర బృందం, అటు అంతర్జాతీయ బృందం కూడా ఈ రోజు ఒక సూచన ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఆశ. రైట్ భార్గవ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.